సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం దువ్వాడ మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు. అమ్మ 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 పసివాణమ్మ అని తనుజ ఏడుపు స్టార్ట్ అయింది. అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఫైర్ బ్రాండ్లో అడుగుపెట్టిన మన దువ్వాడ మాధురి వచ్చిన రోజే ప్రతి ఒక్కరిని ఉతికారేసింది. ప్రతి ఒక్కరిని దువ్వాడ మాధురి గారిని చూస్తే నాకైతే పర్సనల్గా అనిపించింది అంటే అది ఒక పెద్దమ్మ, ఒక అత్తమ్మ. మన చిన్నప్పుడు ఎలా మాట్లాడతారు, ఎలా ఒరేటోళ్ళు, అన్ని పాయింట్స్ చెప్పే పాయింట్స్ అంటే మంచివే, కానీ ఒర్రడం ఎట్లా ఒరేటోళ్ళు సేమ్ మాధురి గారి మనసుతో అలాంటిదే. పాపం చెడ్డ మనసు ఎక్కడా లేదు, చెడ్డ అభిప్రాయం లేదు ఆమె దగ్గర. అట్లా టార్గెట్ చేయడం అట్లా ఏం లేదు, అందరి మీద కసురుకోవడం, తనుజ మీద కూడా కసురుకుంది, ప్రతి ఒక్కరి మీద. దువ్వాడ మాధురి గారు అంత స్వభావి, మృదు స్వభావి, అంత మంచి మనిషి. నాకైతే చాలామంది కొంతమంది ఏం చేస్తారు, కోపం గురుడు చూసిండు, కోపం గురించి దువ్వాడ మాధురి అంటారు. తప్పు. దువ్వాడ మాధురి గారు కోపం వెనుక చాలా మృదు స్వభావం కూడా ఉంది. కానీ ఏం చేస్తాం, ఈ వారం దువ్వాడ మాధురి గారు ఇంటి నుంచి బయటకు వచ్చేసారు.